పశ్చిమ నియోజకవర్గం 25వ డివిజన్ నల్లపాడు ప్రాంత వెంకటేశ్వర ఇండస్ట్రీస్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కళ్ళా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు కేంద్ర ప్రభుత్వం, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కలిసి ఈ పత్తి కొనుగోలు కేంద్రాలను సీజన్ మొత్తం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ కొనుగోలు సీజన్ లో రైతులందరికీ ఈ కేంద్రాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో వ్యవసాయ మార్కెట్ పరిధిలో 2 సీసీఐ కేంద్రాలు పనిచేస్తుండగా వాటిలో వెంకటేశ్వర మిల్లులో కేంద్రాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మంచి నాణ్యత గల పత్తికి 8,110 రూపాయలు కనీస మద్దతు ధర అందిస్తున్నట్లు తెలిపారు. 8% తేమ శాతం ఆధారంగా ఎంఎస్పీ నిర్ణయిస్తారని, తేమ శాతం తగ్గిన కొద్దీ రైతుకు మరింత లాభం అందుతుందని వివరించారు. తేమ శాతం ఒక్కో శాతం తగ్గినప్పుడు ధరలో కేవలం 1% మాత్రమే తగ్గింపుతో రైతుకు నష్టం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని పేర్కొన్నారు. బయట మార్కెట్ లో పత్తికి సుమారు 6,000 రూపాయలు మాత్రమే దక్కుతుందని, కానీ సీసీఐ ద్వారా 8,000 రూపాయలకు పైగా ఎంఎస్పీ అందించడం రైతులకు ఎంతో ఉపయుక్తమని ఎమ్మెల్యే కళ్ళా మాధవి తెలిపారు. రైతులు సరైన విధంగా ఎండబెట్టి తేమ శాతాన్ని తగ్గించి మరింత మంచి ధర పొందవచ్చని సూచించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, అదే దిశగా ప్రధాని మోడీ ఈ రోజు కిసాన్ బంధు కార్యక్రమాన్ని ప్రారంభించడం రైతులకు మరొక శుభవార్తగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ సెక్రటరీ చంద్రిక మరియు పార్టీ నేతలు పాల్గొన్నారు.